Hello, people. How are you all? After many days in my YouTube channel, I'm uploading one video about one trending topic. First of all, welcome back to my YouTube channel, All Real Content. If you are new people, just keep subscribed and click on the bell icon. Like, comment, share on the topics you want to listen. So I will do the video on that. First of all, today the topic is about Herbalife nutrition. Many people might have listened about it. అందరికీ తెలుసు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి. బట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ మిస్లీడింగ్ ఇన్ ద మార్కెట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎగ్జాంపుల్. మార్కెట్లో చాలా మంది దీని గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ మిస్లీడింగ్ చేస్తున్నారు పీపుల్ని. అది ఎలానో తెలిసేలాగా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హర్బల్ లైఫ్ అనేది ఒక నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ద 100 కంట్రీస్. హర్బల్ లైఫ్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. ఆల్రెడీ ఒక 100+ దేశాల్లో ఉంది. ఇట్ ఈస్ లైసెన్స్డ్ విత్ FSSI అండ్ ప్రాపర్ టెస్ట్ ఆర్ డన్ బై ద మెడికల్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ఇట్. జస్ట్ లైక్ మన ఇంట్లో బిస్కెట్ కానీ చాక్లెట్ ఆర్ ఎనీ ఈవెన్ టర్మరిక్ పౌడర్, కారం కానీ స్పైసీస్ ఏది తీసుకున్నా కూడా ప్రతి ఫుడ్ ప్రొడక్ట్ మీద FSSI లైసెన్స్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ హర్బల్ లైఫ్ ఈజ్ ఆల్సో ఏ ఫుడ్ ప్రొడక్ట్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 26 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా దీనికి లైసెన్స్ ఉంది అండ్ న్యూట్రిషన్ సెంటర్ ఉన్నాయి. మన స్టోర్ కూడా మెయిన్ రోడ్ మీద ఉంది ఇన్ బేగంపేట్, చికోటి గార్డెన్స్. సో ఇన్ని ఉన్న కొంతమంది యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్స్ కానీ చాలా ఫేక్గా ప్రచారం చేస్తున్నాయి. సో నేను కూడా ఒక ప్రశ్న అడుగుతుంది ఏంటంటే, ఇంత ఫేక్గా ప్రచారం చేసే బదులు కంపెనీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే అది కంపెనీ అనేది ఉండదు కదా. సో వీళ్ళు ఏంటంటే ఓన్లీ యూట్యూబ్కే పరిమితం అయ్యి ఏదో మిస్లీడ్ చేసుకుంటూ, అంటే జనాలని మొత్తానికే హర్బల్ లైఫ్ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ప్రొడక్ట్స్ తీసుకోకుండా అది చాలా చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని వెబ్సైట్స్ లీగల్ యాక్షన్ తీసుకున్నారు, మిగతా వాటి కూడా తీస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్, నేను హర్బల్ లైఫ్ యూజ్ చేసి 20 kgs తగ్గాను. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మెయింటైన్ చేశాను అండ్ ఇప్పుడు కూడా వాడుతున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కస్టమర్ ఆఫ్ హర్బల్ లైఫ్. ఓకే, ఇక్కడ మిస్లీడ్ చేసేది ఎలా, హౌ ద పీపుల్ విల్ మిస్లీడ్ యూ, ఐ టెల్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రొడక్ట్స్ వాడేంత వరకే మనం ఫిట్గా ఉంటాము, వెయిట్ లాస్ అవుతాము. తర్వాత ఒకసారి మానేసి చూడండి, మీరు మళ్ళీ వెయిట్ అనేది ఈజీగా పుట్ ఆన్ అవుతారు. సో ద పీపుల్ క్లెయిమ్ దట్ హర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ యూస్ఫుల్ ఓన్లీ డ్యూరింగ్ ద ఎవ్రీడే యూసేజ్. వన్స్ యూ స్టాప్ ఇట్, అగైన్ యూ విల్ రిగైన్ యువర్ వెయిట్. This is a proper misleading done in the market. I will give the explanation. See here, during the usage of Herbalife, you will be fit and healthy. First of all, they are accepting the fact it is healthy and you are getting result. And you can see after you left the product and you are using other diets or some other food, do you think Herbalife is responsible for your weight loss? No, right? The what are the food you are eating that is leading to your weight gain or weight loss? సో హర్బల్ లైఫ్ హ్యాస్ నథింగ్ టు డూ. ఇక్కడ ఏంటంటే మన ప్రొడక్ట్ వాడే వరకు మనకు రిజల్ట్ కరెక్ట్ వస్తుంది అని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఓకే, వాడేసి వదిలేసిన తర్వాత ఎంబడే పెరుగుతావు, వేస్ట్ ఆ ప్రొడక్ట్, అలా చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు. ఒకసారి హర్బల్ లైఫ్ యూస్ చేసి వదిలేసిన తర్వాత హర్బల్ లైఫ్కి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ నువ్వు వెయిట్ పుట్ ఆన్ అంటే వేరే ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తిని, క్యాలరీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల నువ్వు వెయిట్ గెయిన్ అయిన తర్వాత నువ్వు హర్బల్ లైఫ్ని ఎందుకు బ్యాడ్గా రివ్యూ ఇస్తున్నావు? అది ఆల్మోస్ట్ అంటే దీన్ని బట్టి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఉంది. దేనికంటే హర్బల్ లైఫ్ వాడి నువ్వు వదిలేసిన తర్వాత వేరే ఫుడ్ ఏదైతే తింటావో ఎక్కువ క్యాలరీస్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మన మార్కెట్లో చాలా మంది ఉన్నారండి. డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ఇందు ఉన్నాడు. బట్ ఏదైనా దెర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ యువర్ వెయిట్ లాస్. అంటే వాళ్ళు ఇచ్చే డైట్లో కానీ ఏదైనా కానీ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు. బట్ హర్బల్ లైఫ్ హ్యాస్ ప్రూవ్డ్ ఫ్రమ్ ద పాస్ట్ 26 ఇయర్స్. 26 ఇయర్స్గా ఇండియాలో రిజల్ట్ వచ్చింది, వరల్డ్ వైడ్ కూడా ఉన్నది. ఈవెన్ మన ఫేమస్ అథ్లెటిక్స్ విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, ఇంకా
చాలా మంది ఉన్నారు అథ్లెటిక్స్. క్రిస్టియన్ రొనాల్డో చెప్పనవసరం లేదు, మీరు గూగుల్ ఓపెన్ చేస్తే చూస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మనకి చీప్‌గా ఐటెమ్స్ రావాలి. మన హెల్తీగా ఉండాలి. సో, మనకు బ్రాండెడ్ ఐటెమ్స్ అని చాలా ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ మీద మనం పెడతా ఉంటాం. బట్ మనకు ఒక బ్రాండెడ్ బాడీ కావాలి. బ్రాండెడ్ బాడీ కావాలంటే బ్రాండెడ్ న్యూట్రిషన్ ఇవ్వాలి. సరే, న్యూట్రిషన్ ఫుడ్‌లో దొరుకుతుంది గదా! మన తాతలు ముత్తాతలు చాలా రోజుల నుంచి తిన్నారు. నేను ఇదే ఫాలో అయితా, నేచురల్‌గా తగ్గుతా. ఓకే. మన తాత ముత్తాతలు తిన్నప్పుడు ఐయామ్ సేయింగ్ థట్ అప్పుడున్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఎవ్రీ డే ద పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ ఫార్మర్స్ ఆర్ డిక్రీజింగ్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంజినీర్, డాక్టర్ చేసేసి వాళ్ళు దే ఆర్ నెంబర్ ఈస్ రెడ్యూసింగ్. బట్ దేర్ ఈస్ ఎ food availability wherever you go because of excess use of chemicals, pesticides and other things. సో దీనివల్ల ఏంటంటే ఫుడ్‌లో న్యూట్రిషన్ అనేది లోపిస్తుంది. న్యూట్రిషన్ లోపించడం వల్ల మనం ఏ ఫుడ్ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ లాస్ అవ్వడం, కొంతమంది వెయిట్ మొత్తం తగ్గిపోయి హెల్త్ కండిషన్స్ ఉండడం, ఇలా చాలా జరుగుతుంది. మీరు బయట ఎన్నో ఐటెమ్స్ తిని అన్‌హెల్తీ అయిపోయి డాక్టర్స్‌కి లాక్స్ పెట్టడం కంటే బయట తినే ఫుడ్స్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని ఎప్పుడైనా ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చారా? అసలు బయట మీరు తినే ఫుడ్స్‌లలో న్యూట్రిషన్ ఉందని గ్యారంటీ ఏమైనా ఉందా? దానికి ఏమైనా లేబులింగ్ ఉందా? హెర్బల్ లైఫ్‌కి మీరు చూస్తే ప్రతిదీ లేబుల్డ్ అండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి. ఫైబర్ ఉన్నాయి. రిక్వైర్డ్ మన బాడీకి ఎంత కావాలో అంత అనేది మనకి ఐసీఎంఆర్ స్టాండర్డ్స్ ప్రకారం డైలీ కన్సంప్షన్ న్యూట్రిషన్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. బట్ బయట మనం తినే ఫుడ్‌లు గాని, మన ఇంట్లో చాలామంది అంటారు, ఇంట్లో తింటున్నా నేను హెల్తీగా అంటే, ఇంట్లోనే నువ్వు స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తిని వెయిట్ పుట్ ఆన్ అయ్యి మళ్ళీ హెర్బల్ లైఫ్‌ని బ్లేమ్ చేయడం ఏంది? అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ పీపుల్‌ని బ్రెయిన్ వాష్ చేసేది ఎక్కడంటే, ఇదొక బిజినెస్. దీంట్లో అందరూ లాగుతారు. ఇదంతా చైన్ సిస్టమ్. సరే, మన లైఫే ఒక బిజినెస్. మన లైఫే ఒక రీటైల్ హోల్‌సేల్. ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్ ఐటెమ్, కూరగాయల నుంచి షాప్‌లో ప్రొడక్ట్స్ గాని అన్ని హోల్‌సేల్ నుంచి రీటైల్ అవుతున్నాయి. ఈవెన్ మనం కూడా ప్రతీదీ మనం హోల్‌సేల్‌లో తీసుకుంటాం, రీటైల్‌లో తీసుకుంటాం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బిజినెస్ ఓన్లీ. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ నేను కలిసాను. వాళ్ళు వెయిట్ లాస్ కోసం చాలా టిప్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఓవర్ వెయిట్ ఉన్నారు. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండి మనకి వెయిట్ లాస్ టిప్స్ చెప్తే నేను రివర్స్‌గా ఒక డాక్టర్‌ని డైరెక్ట్ అడిగాను. సార్, ఫస్ట్ మీరు చెప్పేయన్ని మీరు ఫాలో అయిపోయి నాకు చెప్పండి సార్ అంటే, అతను నవ్వాడు. ఎందుకంటే అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే ఫిట్‌గా లేడు. ఇంకోళ్ళకి వెయిట్ లాస్ గురించి సజెషన్ ఇస్తున్నాడు. ఇంకోటి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫుడ్‌లు తిన్నా, నేచురల్ తగ్గినా రిజల్ట్ రాట్లేదు అనంటే, ఆ ఫుడ్‌లో మనకి న్యూట్రిషన్ లేదన్నట్టు. న్యూట్రిషన్ లేకపోవడం వల్ల బాడీలో ఓవర్ వెయిట్ అవ్వడం, లేకపోతే ప్రాపర్‌గా ప్రోటీన్ డెఫిషియెంట్ అయ్యి, బాడీలో ఆర్గన్స్ అనేది ఫంక్షనింగ్ కూడా డిప్లీట్ అవుతా ఉంటది. మన బాడీ ఏజింగ్ కూడా ఎక్కువ అవుతా ఉంటది. హెయిర్ ఫాల్ రావడం, స్టొమక్ ఇంక్రీజ్ అవ్వడం, నెక్స్ట్ మన చాలా ఉంటాయి. చిన్న ఏజ్‌లోనే మొదల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి డ్యూ టు ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అనేది ఎందుకొస్తుంది అనంటే మన ఫుడ్ హ్యాబిట్స్. మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది క్యాలరీ తక్కువ తిని వర్కౌట్స్ ఎక్కువ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. బట్ మనం 3 పూట్లు కార్బోహైడ్రేట్స్ తిని, లేకపోతే స్నాక్స్ అవన్నీ చాలా కెమికల్స్‌తో ఉన్న ఫుడ్స్, కేక్స్, పేస్ట్స్ ఇవన్నీ తిని వీటి మీద సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదని రీసెర్చ్ చేయకుండా, మన హెల్త్‌ని మనం కాపాడుకోకుండా ఏదో మిస్‌లీడ్ చేస్తున్నారు ప్రొడక్ట్‌ని. బట్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు మై పర్సనల్ యూసేజ్ అండ్ మెనీ పీపుల్స్ రిజల్ట్స్, ప్రొడక్ట్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ. ఇట్ ఈస్ లోడెడ్ విత్ ద న్యూట్రిషన్ వాల్యూస్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ ఆన్ డైలీ మీల్ బేసిస్. ఒక మీల్‌కి ఎంత కావాలో అంత తక్కువ క్యాలరీలో ప్రోటీన్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎంత కావాలో మినిమమ్ 70% రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. 100% అని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా పర్ 1 కేజీ బాడీ వెయిట్ 1.5 గ్రామ్స్ కావాలి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అండ్ అది కూడా క్యాలరీ తక్కువ. మీరు అనుకోవచ్చు చికెన్‌లో ప్రోటీన్, పన్నీర్‌లో ఉంటుంది ప్రోటీన్ అని. బట్ ఇట్ ఈస్ హావింగ్ ప్రోటీన్ అలాంగ్ విత్ ఫ్యాట్ అండ్ హై క్యాలరీ విచ్ టేక్స్ మోర్ టైమ్ టు డైజెస్ట్. ఇక్కడ ఎందుకు పర్టిక్యులర్‌గా హెర్బల్ లైఫ్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా బయట గురించి నెగెటివ్ ఎందుకంటే రియాలిటీ అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏందంటే హెర్బల్ లైఫ్‌లో మీకు రిజల్ట్ రాకపోతే 30 డేస్‌లో మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. బట్ వేరే ఎక్కడ గాని ఇలాంటి గ్యారంటీలు ఇవ్వరు. దట్ ప్రూవ్స్ ఇట్ విల్ వర్క్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇక్కడ బీపీలు, షుగర్‌లు
ఎవ్వరికైనా ఫ్రమ్ చిల్డ్రన్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ కావాలి, ప్రతి ఒక్కరికి ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. సో అందరూ వాడొచ్చండి. ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేదు. అంతా మిస్లీడ్ చేస్తున్నారు మార్కెట్‌లో. అవేం నమ్మకండి. రియాలిటీ వచ్చేసి లైసెన్స్ చూడండి, గవర్నమెంట్‌కి టాక్స్ కూడా కడుతుంది. ప్రతి కోచ్ దగ్గర లైసెన్స్ కూడా ఉంది. నథింగ్ ఈస్ హైడెన్. ప్రతిదీ ఓపెన్ గానే ఉంది. సో డోంట్ బిలీవ్ ద పర్సన్ హూ ఆర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ ఆన్ దిస్. దిస్ ఇస్ ద వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్. అండ్ మీరు చూస్తే కూడా బయట కస్టమర్ రిజల్టే మనకి పెద్ద పబ్లిసిటీ అవుతుంది. సో రిజల్ట్ విల్ ఓన్లీ గివ్ ద రిజల్ట్. మనం రిజల్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా తీసుకుంటారు, రిజల్ట్ వస్తుంది. సో నేను చెప్పేది ఒకటే విషయం, ఎవరైనా వాడాలనుకుంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నాకు డిఎం చేయండి, లేకపోతే కామెంట్లో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ హెల్త్ గురించి ప్రియారిటీ ఇచ్చుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. మన డబ్బులు ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు. బట్ హెల్త్ ఖరాబ్ అయితే అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో చీప్ ప్రొడక్ట్స్ విల్ గివ్ చీప్ రిజల్ట్స్, చీప్ డైట్ ఆర్ చీప్ ఫుడ్స్. కానీ హర్బల్ లైఫ్ అంటే వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ కి మన హెల్త్ కోసం మనం పెట్టడంలో తప్పేం లేదు. ఖచ్చితంగా మన హెల్త్ బాగుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మీరు ఎవరైనా సరే సీరియస్ గా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం, ప్రతి హెల్త్ ప్రాబ్లం కావాలం న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఒక్కొక్క న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మనకి ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లం వస్తుంది. కావాలంటే మీరు రియల్ లైఫ్ లో కూడా ఎన్కౌంటర్ చేయొచ్చు. డాక్టర్స్ ఎవరు వేసినా విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు, మల్టీవిటమిన్ అని. ఇవన్నీ డ్రగ్స్. టాబ్లెట్స్ ఆర్ నథింగ్ బట్ డ్రగ్స్, నాట్ ఎ ఫుడ్ ప్రొడక్ట్. సో డ్రగ్స్ మెడిసిన్ వల్ల మనకు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. మంచిగా మన హెల్త్ కోసం మనమే ఆలోచించాలి. ఎవరో చెప్పిన మాట చూసి మిస్లీడ్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.